ఆస్తి ఇచ్చినా సరే ఇక తగ్గేదే లేదని షర్మిల తేల్చేశారు. జగన్మోహన్ రెడ్డి నిర్వహణ గురించి, ఆయన రాజకీయ పద్ధతుల గురించి, తనకు చేసిన అన్యాయం గురించి ప్రశ్నించకుండా ఉండబోమని స్పష్టం చేశారు. ఆదాని విషయంలో జగన్ రెడ్డి లంచాలు తీసుకున్నట్లుగా అమెరికా కోర్టు నిర్ధారించినందున అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, తనను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకునే ప్రయత్నాల గురించి షర్మిల గట్టిగా తిప్పికొడుతున్నారు. గతంలో సినీ హీరో విషయంలో తనను అప్రవిష్ట పాలు చేసింది జగనేనని ఆమె ఆరోపించి సంచలనం సృష్టించారు. ఆమె సాయంతో కేసులు పెట్టి టీడీపీ సోషల్ మీడియాను ఇబ్బంది పెట్టారు. ఇది సరిపోదని ఇప్పుడు ఆ పాత వీడియోను తీసుకువచ్చి మీడియా ముందు ప్రదర్శించి అదే గొప్ప తెలివి అనుకుంటున్నారు. కానీ షర్మిల రివర్స్లో ఇచ్చిన షాకుకు ఒక్కరి వద్ద కూడా సమాధానం లేదు. జగన్ రెడ్డి వద్ద కూడా లేదు. ఇంకా మాట్లాడితే ఇంకా ఎన్ని విషయాలు బయటపడుతుందో అన్న భయం వైసీపీ వర్గాల్లో ఉంది. జగన్ రెడ్డి నీచ రాజకీయాలకు తల్లి చెల్లిని పావుగా వాడుతున్నారు. వారి అవసరం తీరిపోయాక పట్టించుకోవడం మానేశారు. కానీ వారు పట్టించుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు అసలు సమస్యలు ప్రారంభమవుతున్నాయి. జగన్ రెడ్డి ఇప్పుడు ఆస్తుల్లో ఒప్పుకున్నట్లుగా వాటాలు పనిచేస్తానని రాయబారం పంపిన షర్మిల రాజకీయంగా వెనుకడుగులు వేసే పరిస్థితులు లేరు. తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. షర్మిల దూకుడును అడ్డుకోవడం జగన్కు అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తుంది.